నమస్కారం. చరిత్ర పుటలు తిరగేస్తే ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుంది. ప్రాచీన కాలం నాటి బైబిల్ గ్రంథాలలోని సంకేతాలు శతాబ్దాలుగా మనుషులను విపరీతంగా ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఈ రోజు మనం దావీదు తాళపు చెవి అనే ఒక ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. దీని వెనుక ఉన్న అసలు చరిత్ర ఏమిటి, ఆధునిక కాలంలో దీనికి ఎలాంటి విభిన్నమైన భాష్యాలు చెబుతున్నారు అనేది చూద్దాం. పాత పదాలకు కొత్త అర్థాలు ఎలా పుట్టుకొస్తాయో తెలుసుకోవడం నిజంగా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి, 2000 సంవత్సరాల క్రితం నాటి ఒక తాళపుచెవి ప్రస్తావన. అది నిజంగా దేన్ని తెరుస్తుంది? ప్రాచీన గ్రంథాల్లో ఏదో రహస్యం దాగి ఉందనే క్యూరియాసిటీ సహజంగానే అందరికీ ఉంటుంది కదా. మరి ఈ తాళపుచెవి నిజంగా ఒక భౌతికమైన తాళమా, లేక ఎవరికీ తెలియని ఏదో రహస్య జ్ఞానానికి సంకేతమా? ఈ ప్రశ్నే మనల్ని నేరుగా ఈనాటి అసలు టాపిక్లోకి తీసుకువెళ్తుంది. భాగం 1. దావీదు తాళపు చెవిని నిర్వచించడం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి డైవ్ చేద్దాం. ఆధునిక కాలపు వాదనలు పక్కన పెడితే అసలు బైబిల్ గ్రంథాలలో దీని గురించి బేసిక్గా ఏం వ్రాసారో తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యం. చారిత్రకంగా చూస్తే ఈ దావీదు తాళపు చెవి అనే పదం మనకు ప్రధానంగా యెషయా అలాగే ప్రకటన గ్రంథాలలో కనిపిస్తుంది. ప్రాచీనకాలంలో ఒకరి దగ్గర భౌతికంగా ఒక తాళపు చెవి ఉందంటే అర్థమేంటో తెలుసా? ఒక రాజ్యం మీద వాళ్లకు అక్షరాల పూర్తి రాజకీయ అధికారం ఉందని అర్థం. అంటే యెరూషలేము, దావీదు నగరం మరియు ఇశ్రాయేలు రాజ్యం మీద పూర్తి కంట్రోల్ అన్నమాట. ఇక్కడ పాత, క్రొత్త నిబంధనలను ఒక్కసారి పోల్చి చూద్దాం. అప్పుడు మనకొక స్పష్టమైన వారసత్వం కనిపిస్తోంది. పాత నిబంధనలోని యెషయా గ్రంథంలో ఒక రాజభవన అధికారి అయిన షెబ్నా స్థానంలో ఎల్యాకీమును దేవుడు నియమిస్తూ దావీదు ఇంటి తాళపు చెవిని అతని భుజం మీద ఉంచుతాడని ప్రవక్త చెప్తాడు. ఇది పూర్తిగా భౌతికమైన అధికారం. అదే క్రొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథమొచ్చేసరికి ఈ తాళపు చెవి యేసుక్రీస్తు దగ్గరున్నట్లుగా చూస్తాం. అంటే ఒక భూసంబంధమైన అధికారి చేతిలోంచి పరలోక రాజ్యం మీద దైవిక పాలకుడికి ఆ అధికారం బదిలీ చెయ్యబడింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈ తాళపు చెవి ఎప్పుడూ ఒక చట్టబద్ధమైన అధికారాన్ని మాత్రమే సూచిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, తాళపు చెవులు ఎవరి చేతిలో ఉంటే పవర్ వాళ్ల చేతిలోనే ఉంటుంది. ఆ తర్వాత ఆధిపత్యం అంతిమంగా మెస్సియకు ఇవ్వబడుతుందని లేఖనాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. ఇది చాలా క్లియర్. భాగం 2. తప్పుడు వాడుక మరియు ఆమ్స్ట్రాంగిజం. ఇంత స్పష్టంగా ఉన్న ఈ ప్రాచీన సంకేతాన్ని ఆధునిక కాలంలో కొన్ని గ్రూపులు తమకు అనుకూలంగా ఎలా మార్చుకున్నాయో ఇప్పుడు మనం ఎలాంటి పక్షపాతం లేకుండా గమనిద్దాం. ఇలాంటి వాదనలేవీ రాత్రికి రాత్రే గాల్లోంచి ఊడిపడలేదు. వీటికి ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. వీటి చారిత్రక మూలాలు క్రిస్టియన్ ఐడెంటిటీ అనే ఒక ఉద్యమం నుండి స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుండి ఆ సిద్ధాంతం ఆర్మ్స్ట్రాంగిజం ద్వారా ప్రయాణించి వరల్డ్ వైడ్ చర్చ్ ఆఫ్ గాడ్లో సెటిల్ అయి లాస్ట్కి వాళ్ల నుండి విడిపోయిన ఫిలడెల్ఫియా చర్చ్ ఆఫ్ గాడ్ అనే సమూహానికి ఎలా చేరిందో మనకిక్కడ ఒక స్టెప్ బై స్టెప్ పరిణామక్రమం కనిపిస్తుంది. ఈ ఆధునిక గ్రూపులలో ఫిలడెల్ఫియా చర్చ్ ఆఫ్ గాడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీని వ్యవస్థాపకుడు అలాగే పాస్టర్ అయిన జెరాల్డ్ ఫ్లరీ ఇలాంటి వాదనలను జనాల్లోకి తీసుకెళ్లడానికి మోడ్రన్ మీడియాని బాగా వాడుకున్నారు. కీ ఆఫ్ డేవిడ్ అనే పేరుతోనే ఆయన ఒక టెలివిజన్ ప్రోగ్రాం నడుపుతున్నారు, అలాగే ఒక పుస్తకాన్ని కూడా పబ్లిష్ చేశారు. ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూద్దాం. ఈ తాళపు చెవికి జెరాల్డ్ ఫ్లరీ ఇచ్చిన డెఫినేషన్ ఏంటో తెలుసా? మనందరికీ ఉండాలని దేవుడు కోరుకునే ఒక లోతైన అవగాహన అని. ప్రాచీన కాలంలో ఒక రాజ్యాన్ని పాలించే రియల్ తాళపు చెవి అనే కాన్సెప్ట్ సడన్గా ఇక్కడొక రహస్యమైన నాలెడ్జ్కి సింబల్గా ఎలా మారిపోయిందో మనమిక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫ్లరీ ప్రచారం చేస్తున్న పర్టిక్యులర్ సిద్ధాంతాలను ఒకసారి బ్రేక్డౌన్ చేద్దాం. వీళ్ళు బైబిల్ ప్రవచనాలను ఏదో సీక్రెట్ మెసేజులుగా మార్చేస్తారు. మోడర్న్ టర్కీలో ఉన్న ప్రాచీన నగరమైన ఫిలడెల్ఫియా చర్చ్కి రాసిన ప్రకటన గ్రంథం 3:7-13 భాగాన్ని కేవలం మన జనరేషన్కి సంబంధించిన ప్రత్యేక దర్శనంగా చెప్తారు. అంతేకాదు, ఈ దర్శనం చాలా తక్కువ శాతం మందికే అర్థమవుతుందని, వాళ్లకే కొత్త యెరూషలేములో యేసుతో పాటు అధికార పదవులు దక్కుతాయని ప్రామిస్ చేస్తారు. అంటే ప్రాచీనకాలపు అధికార భావనను ఒక ఎక్స్క్లూజివ్ క్లబ్కి మాత్రమే దక్కే ఆఫర్గా మార్చేశారన్నమాట. భాగం 3. ఆంగ్లో ఇజ్రాయేలిజం సంబంధం. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఈ గ్రూపుల నమ్మకాలలో ఒక విచిత్రమైన వంశావళి కోణం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆంగ్లో ఇజ్రాయేలిజం. ఈ వాదన ప్రకారం గ్రేట్ బ్రిటన్ మరియు అమెరికా దేశాలకు చెందిన ఆంగ్లో సాక్సన్ పౌరులు
అనగా అక్కడి శ్వేతజాతీయులు ప్రాచీన ఇస్రాయేలులో తప్పిపోయిన గోత్రాల వారసులని ఈ సిద్ధాంతం చెబుతుంది. అంటే ప్రాచీన బైబిల్ అధికారానికి ఒక డైరెక్ట్ బ్లడ్ లైన్ను క్రియేట్ చేయడానికి చేస్తున్న ఒక ప్రయత్నమిది. కాని ఈ వాదనలను ఏ సైడ్ తీసుకోకుండా విశ్లేషిస్తే అసలు వాస్తవం ఇంకోలా ఉంటుంది. వీళ్ల సిద్ధాంతం ప్రకారం ఆధునిక ఆంగ్లో సాక్సన్ పౌరులు మాత్రమే రాజ్యంలో అధికారం పొందేందుకు ఎలిజిబుల్. కాని రీసెర్చర్స్ నిర్ధారించిన వాస్తవమేంటంటే ఈ ఆంగ్లో ఇజ్రాయెలిజం సిద్ధాంతానికి చరిత్రలో కాని సైంటిఫిక్గా DNA పరంగా కాని ఎలాంటి ఆధారాలు లేవు. ఇది 100% కల్పితం మాత్రమే. ఇక మన చివరి భాగం రహస్య జ్ఞానం కంటే విశ్వాసమే ముఖ్యం. ఈ కొత్త సిద్ధాంతాలను చూశాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒరిజినల్ ప్రాచీన గ్రంథాల వైపు వద్దాం. ఇలాంటి రహస్య సిద్ధాంతాలను బైబిల్ అసలు ఎలా కౌంటర్ చేస్తుందో చూడటం చాలా అవసరం. ఈ ప్రాచీన లేఖనాలు దీనికి అద్భుతమైన సమాధానం ఇస్తున్నాయి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ కల్పనాకథల మీద, అంతులేని వంశావళుల మీద దృష్టి పెట్టవద్దని స్ట్రిక్ట్గా హెచ్చరించాడు. అంటే ఆధునిక కాలపు గ్రూపులు చూపిస్తున్న ఈ దాగి ఉన్న వంశావళుల పిచ్చిని ప్రాచీన గ్రంథాలు ఏనాడో వ్యతిరేకించాయి అనడానికి ఇంతకంటే బలమైన సాక్ష్యం ఇంకేం కావాలి చెప్పండి? సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఏదో ఒక రహస్యమైన తాళపు చెవి కోసం వెతకడం అనేది అసలు సువార్త సారాంశానికే విరుద్ధం. ఆధ్యాత్మికంగా ఎదగడానికి సాధారణ సువార్తకు మించి ఎవరికీ తెలియని రహస్యమైన లేదా ప్రత్యేక జ్ఞానం ఏదీ అవసరం లేదు. బైబిల్ అసలు సందేశాన్ని సింపుల్గా చెప్పాలంటే, మోక్షం లేదా రక్షణ అనేది కేవలం సాధారణ విశ్వాసం ద్వారా దొరుకుతుంది. రోమపత్రికలో క్లియర్గా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని ఉంది. దీనికోసం గొప్ప రహస్యదర్శనాలక్కర్లేదు, దాచిన జ్ఞానంతో పనిలేదు, ప్రాచీన యూదుల వంశావళితో అసలే సంబంధం లేదు. నమ్మకం కాకుండా ఇలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ కావాలనే ఏ వాదనైనా సరే అది అసలు గుడ్ న్యూస్నే పక్కదారి పట్టిస్తుంది. ఈ సింపుల్ ఫేత్కి ఇంతకుముందు మనం చర్చించిన నిర్బంధిత సిద్ధాంతాలకు మధ్య ఉన్న తేడా ఏంటనేది మనకిప్పుడు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇక మనం ముగించే ముందు ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దాం. ఆధ్యాత్మిక సత్యానికి ఎలాంటి సీక్రెట్ నాలెడ్జ్ అక్కర్లేనప్పుడు, స్పెషల్ బ్లడ్ లైన్ అవసరం లేనప్పుడు, ఏదో ఒక గుప్తమైన అధికారం ఉందని, అది తమకు మాత్రమే తెలుసని ఫీల్ అవ్వడం మనుషులకు ఎందుకు అంతగా నచ్చుతుంది? ఇలాంటి డిఫరెంట్ గ్రూపుల పట్ల జనాలకుండే ఈ విపరీతమైన ఆకర్షణ వెనుకున్న ఆ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దీని గురించి మనమందరం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. మరి ఆ ప్రశ్నను మీ ఆలోచనకే వదిలేస్తూ ఈనాటి విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం.